అయితే ఇప్పుడు 60 మహాలక్ష్మి ఇస్తే అప్పుడు ఏం చెప్పిండ్రు, డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇక నీ మన్మడొచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు, నీకు 2500 వేస్తా జీతం పడ్డట్టు అన్నాడు. పడ్డాయా మరి? ఎన్ని డిసెంబర్లు వాయి? ఇప్పటికి 3, 4 డిసెంబర్లు వాయి. అయిందా పని? అందువల్ల కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇప్పుడు పైసలు ఇస్తే మోసపోవద్దు, మనం మన కారు గుర్తు కోటేయాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు, నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా, 4000 పింఛన్ ఎగ్గొట్టినా, బతుకమ్మ చీరలు బంద్ పెట్టినా, కేసీఆర్ కిట్టు బంద్ పెట్టినా, నల్ల నీళ్లు రోజొచ్చేది తీసేసి 10 రోజులకి ఇచ్చినా, నాకే గుద్దీరు ఇస్నాపూర్లో అన్నాడు. అరేపు నేను అసెంబ్లీలో గట్టిగా అడుగుతున్నా ఈ మధ్యలో, మీరు ఎప్పుడైనా చూసిండో లేదో, మేము అసెంబ్లీలో గట్టిగా ఏమన్నాం, అరే అవ్వా తాతలు 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావా, నువ్వు జనవరిలో ఇస్తాను, అవ్వా తాతల్ని మోసం చేసినావు, వాళ్ళ ఉసూరు కలుగుతుంది రేవంత్ రెడ్డి అని నేను అడిగిన. అడిగితే నెలకిస్తా అని చెప్పు, 6 నెలలకి ఇస్తా అని చెప్పు, ఏమంటారు